గుంటూరులోని లాస్ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కృష్ణ, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మేని, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. సైడ్ అన్న ఇటు ఉన్నాను. భారత జాతి యావత్తు ఈరోజు ఆ మానవునికి నివాళులర్పిస్తాం. పండుగ వాతావరణంలో ఈ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పారదోలి తమ సమాజ స్థాపనకి నడుంగట్టి తను అనుభవించినటువంటి కష్టాలు, తను పడ్డటువంటి బాధ్యతని పవర్ ప్రశాంతంగా ఈ రాజకీయాలు 5 ఏళ్లకోసారి ఓటు హక్కు అనే ఆయుధంతో మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధంగా ఆ రోజున ఆయన చేసినటువంటి ఏర్పాటు అటువంటి వ్యక్తి ఈరోజు భారతరత్న గౌరవించింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. తర్వాత ఈ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి స్థలాలు ఎస్సీ కమిషన్ దళితుల మీద జరుగుతున్నటువంటి అసృత్యాన్ని నిరోధించడం కోసం ఆ కమిషన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితుల హక్కులను కూడా కాపాడబడ్డాయి. రాజ్యాంగం ప్రతిరోజు అవమానాలకు గురైంది. దళిత జాతి బతకడమే ఇబ్బందికరమైన పరిస్థితులు, అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు ఏది జరగని దుర్కృత్యం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రోడ్డు మీద వచ్చి మాట్లాడే ధైర్యం కూడా చేయనటువంటి పరిస్థితి. మళ్ళా ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో వచ్చింది. దళిత బడుగు బలహీన వర్గాలను కూడా ధైర్యంగా ఇవాళ తమ హక్కులు రేపటి రోజున అవసరమైతే కాపాడుకోవడానికి కానీ దేనికైనా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవాళ పెంచుకునే పరిస్థితులు మళ్ళా వచ్చి అనేది రాష్ట్రంలో స్పష్టంగా కనపడుతున్నాయి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి స్వాతంత్రం, మనకు కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారా మన హక్కులు మనం కాపాడుకుంటూ భావితరాలకి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చూసినట్లయితే వారు అందించినటువంటి ఫలాలు, వారు చేసిన పోరాటం మనకి చేతైతే ఇక్కడే వదిలిపెట్టమన్నాడు. చేతైతే ముందు తీసుకెళ్ళండి, లేకపోతే ఇక్కడే ఉంటాడు, కానీ వెనక్కి నడవద్దని చెప్పి ఆయన చెప్పినటువంటి గుర్తుని మనం
చదువుకొని ఇప్పుడు వారు అందించినటువంటి జ్ఞానాన్ని కానీ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని కానీ ముందుకు నడిపించాలని, అలా నడిపించినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అనుక్షణం కూడా ఆయన ఆలోచన చేసి ఈనాటికి కూడా ప్రతి ఒక్కరూ రక్షించబడతా ఉన్నారు, గౌరవించబడతా ఉన్నారు. అంటే ఆయన సాధించే దాంట్లో అలాంటి మహనీయుడు, అలాంటి ఆలోచన చేసినటువంటి వారి యొక్క ఆలోచనని, ఆశయాల్ని గుర్తుంచుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఈనాడు మనందరి మీద గుర్తుల బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంలోనే ఈ కూటమి నాయకత్వం మరుగుతుంగా నారా చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల ముందే ఏ ఆశయంతో, ఏ ఆలోచనతో అయితే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని పుట్టుపుచ్చుకొని ఆ రోజున జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ ఏదైతే కాకుండా కమిషన్ ఏదైతే ఆ ప్రతి ఒక్క చట్టాన్ని అమలు చేసినటువంటి పార్టీ ప్రభుత్వం నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి అన్యాయానికి ఈ రోజున దళితులకి అన్యాయం చేసిందో ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం. అలాంటి అన్యాయం మరొకసారి జరగకుండా ఉండాలంటే ఎవరైతే లౌకికవాదాన్ని కాపాడాలో, ఎవరైతే స్వామ్యవాదాన్ని కాపాడుతూ ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయాలకి, మతాలకి, కులాలకి, వర్గాలకి అతీతంగా ఈనాడు మనందరికీ న్యాయం జరుగుతూ ఉందో, ఏ ఆశయాలతో అయితే రాజ్యాంగాన్ని రచించాడో ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే విషయంలో ఈ కూటమి నాయకత్వాన్ని ఏ రకంగా ముందుకు వెళ్తా ఉందో అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోవాల్సింది, ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి అమలు చేయకపోతే చదివించు, పోరాడు, మరి ఈ రోజున రక్షించు అని చెప్పి ఆయన చెప్పాడు. వాటిని మనం కట్టుబడి ఉండాలి అని చెప్పి నాడు మనం చేసుకుంటూ